అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు 19 గంటలు. రచన సంపత్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఢిల్లీలోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో ఇంటెలిజెన్స్ విభాగం ముందు హడావిడిగా వచ్చి ఆగుతున్నాయి రకరకాల కార్లు. దిగుతున్న ప్రతి ఒక్కరి మొహంలో ఆదుర్ద, ఆశ్చర్యం ప్రస్ఫుటిస్తోంది. అందరూ కాన్ఫరెన్స్ హాల్లోకి దారితీశారు. ఆ సమావేశానికి ముఖ్యులైన అధికారులే వచ్చారు. విదేశాంగ శాఖ కార్యదర్శి, హోం కార్యదర్శి, మరికొందరు ఇతర అధికారులు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సమావేశం కావడంతో వారు చర్చించబోయే విషయం ముఖ్యమైనదే అయి ఉండాలని ప్రతి వారికి అవగతమైంది. కొద్దిసేపు తర్వాత హాలు తలుపులు బంధించబడ్డాయి. హోంశాఖ కార్యదర్శి లేచి గొంతు సవరించుకొని చెప్పసాగాడు. జెంటిల్మ్యాన్, మీరందరినీ ఇలా అర్ధంతరంగా పిలిపించడంలో గల అంతరార్థం మీరీపాటికి గ్రహించే ఉంటారు. మనకి ఎక్కువ టైం లేదు కనుక క్లుప్తంగా ముగిస్తాను. బాంబే నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానాన్ని కొందరు దుండగులు హైజాక్ చేశారు. గతంలో మన విమానాన్ని పాకిస్తాన్ మళ్లించి పేల్చివేసిన సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సంఘటన దరిమిలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీని ఎక్కువ చేశాం. అయినా దుండగులు ఎలాగో విమానంలో ప్రవేశించగలిగారు. ఆ విమానంలో భారతీయులు 42 మంది, ఆఫ్రికన్స్ 2, అరబ్స్ 15 మంది, పాకిస్తానీయులు 14, ఆఫ్ఘనిస్తాను 7 ఉన్నారు. వీరుగాక మిగిలిన 5 విమాన సిబ్బంది, పైలట్సు 2, ఎయిర్ హోస్టర్సు 2, ఒక ఫస్ట్ ఆఫీసర్, ఒక ఫ్లైట్ ఇంజనీర్. మొత్తం 86 ప్రాణాలు ఆ దుండగుల చేతుల్లో ఉన్నాయి. ఈ 86లో దుండగులు కూడా ఉన్నారు అని మర్చిపోవద్దు. ఇక ఆ దుండగులు ఎందరో, వారి ఆయుధాలు ఏంటో, వారి కోరికలు ఏమిటో తెలియదు. కనుక దీని విషయమై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. కొన్ని క్షణాల పాటు ఆ హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. గయ్యమని శబ్దం చేస్తూ మేఘాల మీదుగా ఎగురుతోంది విమానం. పైలట్ రామకృష్ణన్, కో పైలట్ జోగేందర్లు తాము ఎదురు తిరిగి సాధించేది ఏమీ లేదని గ్రహించి మౌనంగా విమానాన్ని నడుపుతున్నారు. అయినా వారి మనసుల్లో దుండగులను ఎలా ఎదుర్కోవాలా అన్న ఆలోచన మాత్రం నశించలేదు. ముఖ్యంగా రామకృష్ణన్ నివురుగప్పిన నిప్పులా ఉండి ఏమాత్రం సందు చెక్కినా తమ వెనక నిలబడి ఉన్న నెంబర్ 3 మీదకు లంఘించడానికి సిద్ధంగా ఉన్నాడు. నెంబర్ 3గా పిలువబడుతున్న అతనికి 30 ఏళ్ల లోపే ఉంటుంది వయసు. ముఖం కనిపించకుండా నల్లటి మాస్క్ వేసుకున్నాడు. కళ్ళు, నోరు, ముక్కు మాత్రం కనపడుతున్నాయి. నల్ల రంగు ఉలెన్ ప్యాంటు, అదే రంగు స్వెట్టరు ధరించాడు. మిగిలిన దుండగులు కూడా అదే వయసులో, అదే డ్రెస్సులో ఉన్నారు. ఒకరినొకరు నెంబర్లతోనే పిలుచుకుంటున్నారు. నెంబర్ 3 కూడా పైలట్ కాక్పిట్లో అలర్ట్గానే ఉన్నాడు. పైలట్లు కానీ, ఫస్ట్ ఆఫీసర్ మూర్తి కానీ తన మీదకి దూకితే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు, 1000 కళ్లతో కాపలాగాస్తూ. లోపల ప్రయాణికులను భయంకరమైన మనస్థితి ఆవరించింది. తమకిక నూకలు చెల్లినట్లే అన్న భావం వ్యాపించి నిరాశ, నిస్పృహలతో వేలాడిపోతున్నారు. సీట్లకు అంటిపెట్టుకుపోయిన వారిని నెంబర్ 2 బంధిస్తున్నాడు కదలనీయకుండా. నెంబర్ 4 పైలట్ కాక్పిట్కి ఎదురుగా ఉన్న సీట్ల మధ్య దోవ దగ్గర లాబరేటరీకి దగ్గరగా నిల్చుని కాపలాగాస్తున్నాడు. నెంబర్ 5, నెంబర్ 1లు మాత్రం అటు ఇటు తిరుగుతూ అందరినీ గమనిస్తున్నారు. నెంబర్ 1 స్పీకర్లో వినిపించింది నెంబర్ 3 గొంతు. నెంబర్ 1 కాక్పిట్లోకి పోయాడు. నెంబర్ 1, 3 అతనికి తామున్న స్పాట్ చెప్పి మైక్రోఫోన్ ఇచ్చాడు. జోధ్పూర్ నుంచి వారికి కాంటాక్ట్ అందింది. విమానం హైజాక్ చెయ్యబడింది అన్న విషయం తెలియగానే అన్ని ఎయిర్పోర్ట్లకి ఆ విషయం తెలియపరచబడింది. దానిని ట్రేస్ చేయవలసిందిగా కోరారు అధికారులు. జోధ్పూర్ కంట్రోలింగ్ స్టేషన్ కాలింగ్ అంటూ అరుస్తున్నాడు ట్రాఫిక్ కంట్రోలర్. మిస్టర్ కంట్రోలర్, తాపీగా అన్నాడు నెంబర్ 1. మేము ప్రస్తుతం
పాకిస్తాన్ దిశగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. వెంటనే వారి అనుమతి సంపాదించండి. ఎలా సంపాదిస్తారో మాకు అనవసరం, లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. అలాగే కంగారుగా అన్నాడు కంట్రోలర్. మీరెందుకు హైజాక్ చేశారు? మీకేం కావాలి? అది తర్వాత చెప్తాను. ముందు భారతదేశం వదలాలి. అరగంటలోపు మాకు ఏ విషయం తెలపాలి అంటూ స్విచ్ ఆఫ్ చేశాడు నంబర్ 1. ఈ సంభాషణ వింటున్న పైలట్స్ ముఖాలు తెల్లగా పాలిపోయాయి. పాకిస్తాన్, ఈ కుట్రలో పాకిస్తాన్కి భాగముందా? ఉంటే వాళ్ళు అనుమతి ఎందుకు? అప్పుడు సమయం రాత్రి 1:30 దాటి 5 నిమిషాలైంది. నిజామాబాద్ ఎయిర్పోర్ట్ రాడార్ రేంజ్లోకి ప్రవేశించింది విమానం. నంబర్ 1 పైలట్ కాక్పిట్లోనే ఉండి స్వయంగా డైరెక్షన్స్ ఇస్తున్నాడు. అతని ఆర్డర్సు, తుపాకీ పట్టుకున్న విధము చూస్తుంటే ఇటువంటి వ్యవహారాల్లో అతడికి మంచి అనుభవం ఉండాలి అని భావించాడు రామకృష్ణన్. హైజాక్ చేయబడిన విమానంలో తమ విదేశీయులు కూడా ఉన్నారని తెలియడంతో పాకిస్తాన్ కూడా భారతదేశానికి సహాయపడడానికి ముందుకొచ్చింది. అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఆ విమానం ఎక్కడ దిగుతుందో, దాన్ని ఎలా ట్రేస్ చేయాలో అని ప్రతి వారు మదన పడుతున్నారు. మైక్రోఫోన్ తీసుకున్నాడు నంబర్ 1. 747 కాలింగ్, 747 కాలింగ్ అని అన్నాడు అతను. రిసీవింగ్ యువర్ మెసేజ్, ప్రొసీడ్, ఓవర్ అని వినిపించింది ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. ఈ విమానం పూర్తిగా మా అధీనంలో ఉంది. భారతదేశం మీకన్నీ వివరంగా చెప్పే ఉంటుంది. మాకు కావాల్సింది మీ ఎయిర్ రూట్లో ప్రయాణించడానికి అనుమతి మాత్రమే. ఇంకేమీ పిచ్చి పనులు చేయకండి. మమ్మల్ని అనుసరించడం కానీ మా గురించి వెతకడం కానీ జరిగితే అంటూ నవ్వాడు నంబర్ 1. అదిరిపోయాడు గ్రౌండ్ కంట్రోలర్. నో, మీరు స్వేచ్ఛగా పోవచ్చు. ఎటు వెళ్ళాలో చెప్పండి, రూట్ని క్లియర్ చేసేస్తాం. అదే క్షణంలో డామిట్, మనం కిందక దిగక తప్పదు అన్నారు పైలట్ రామకృష్ణన్. చటుక్కున ఫోన్ కట్ చేసి వాట్ అని అరిచాడు నంబర్ 1. ఫ్యూయల్ అయిపోయింది అన్నాడు రామకృష్ణన్. అప్పుడే ఎలా అయిపోయింది? ఎక్సెస్ ఉంటుందిగా. ఉంటుంది, నిజమే. పాకిస్తాన్ అనుమతి కోసం గంట పైన లాంగ్ రౌండ్స్ చక్కర్లు కొట్టాంగా, పడసరంగా జవాబిచ్చాడు అతను. విసుగుదల కనిపించింది నంబర్ 1 మొహంలో. నంబర్ 3కి అప్పగించి ప్యాసింజర్స్ క్యాబిన్లోకి పోయాడు. నంబర్ 2 ఏదో రహస్యంగా చర్చించి తిరిగి కాక్పిట్లోకి రాబోయాడు. సార్ అన్న ఎయిర్ హోస్టర్స్ పిలుపు విని ఆగి చూశాడు. ప్యాసింజర్స్ అంతా భయపడుతున్నారు. ఇఫ్ యూ గివ్ మీ పర్మిషన్, వారికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తాను. ఇట్స్ నియర్లీ 10 అంది ఎయిర్ హోస్టర్స్ సులక్షణ. బ్రూకుటి ముడిచి ఏదో ఆలోచించుకొని ఓకే, డోంట్ ట్రై ఎనీథింగ్ అని నంబర్ 2 5లకు సైగ చేసి లోపలికొచ్చాడు. అదే చాలనుకుని సర్వీస్ రూమ్లోకి నడిచింది సులక్షణ. ఆమె వెనకే వచ్చాడు నంబర్ 5. పేపర్ కప్స్లో కాఫీ, టీ, జ్యూస్ మొదలైనవి నింపి ఒక ట్రేలో ఉంచి బయటపడింది. టేక్ యువర్ సెల్ఫ్ సంథింగ్ ప్లీజ్ అంది నెంబర్ 5తో. వద్దు అన్నట్టు తలూపాడు. ఒక్కొక్క ప్యాసింజర్ దగ్గరికి పోయి వారికి ఏం కావాలో కనుక్కొని అందించసాగింది. ప్రాణభయంతో ఉన్నవారికి అవి సహించవని ఆమెకి తెలుసు. వారిని ఆ మెంటల్ కండిషన్ నుంచి డైవర్ట్ చేయాలంటే గత్యంతరం లేదు. అయినప్పుడల్లా లోపలికి పోయి నింపుకొని వస్తోంది సులక్షణ. ఆమెని 1000 కళ్ళతో గమనిస్తూనే ఉన్నాడు నంబర్ 5. లోపల నంబర్ 1 ఇస్లామాబాద్ గ్రౌండ్ కంట్రోలర్తో మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ లైక్ యువర్ బ్లడీ సజెషన్స్, ఐ వాంట్ ఫ్యూయల్. కిందకి దిగిన వెంటనే ఎవ్వరూ మా దగ్గరికి రాకూడదు. నేనే మళ్ళా మీతో కాంటాక్ట్ అవుతాను, అండర్స్టాండ్? బట్ మిస్టర్, విమానం కిందకి దిగగానే ఏ ప్రమాదం సంభవించకుండా అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ రావడం రివాజు. మీరిలా షటప్. విమానం తగలబడ్డా సరే ఒక ఫ్యూయల్ ట్యాంకర్ తప్ప వేరేవి రాకూడదు. అదైనా నేను అనుమతించిన తర్వాతే రావాలి అరిశాడు నంబర్ 1. ఓకే కంగారుగా అన్నాడు కంట్రోలర్. మైక్ కట్ చేసి విశ్వసించాడు నంబర్ 1. ఎడమ చేతిని జుట్టులోకి పోనిచ్చుకొని దూకున్నాడు. స్పీకర్లో హెచ్చరించగానే
ప్రయాణికులందరూ సేఫ్టీ బెల్ట్ బిగించుకున్నారు. అతడితో పాటు అతడి అనుచరులు కూడా నిల్చునే ఏదో ఆధారం పట్టుకొని నిలబడ్డారు. ఢిల్లీలో మిలిటరీ క్వార్టర్స్లో సీక్రెట్ కాన్ఫరెన్సులు జరుగుతున్న హాల్ ముందుకు వచ్చి ఆగాయి 2 కార్లు. ఒక కారులోంచి బ్రిగేడియర్ విశ్వనాథ్, మేజర్ ప్రకాష్లు, రెండో దాంట్లోంచి కెప్టెన్ చంద్రకాంత్, డిసౌజా, కుమార సాహ్నీలు దిగారు. వారి కోసం వెయిట్ చేస్తున్న ఒకరు వారి లోపలికి తోడ్కొని పోయారు. అందరికీ పరిచయం చేయబడిన తర్వాత వారికి విషయాన్ని వివరించారు. మధ్యలో పొలికేక పెట్టింది ఫోన్. హోంశాఖ కార్యదర్శి ఫోన్లో విన్న సంగతి అందరితో చెప్పాడు. ప్లేన్లో ఫ్యూయల్ అయిపోవడంతో ఇస్లామాబాద్లో దిగడానికి అనుమతి కోరుతున్నారట దుండగులు. అందుకు పాకిస్తాన్ అంగీకరించింది. ఆర్మీ చీఫ్ బ్రిగేడియర్ వంక చూసి, దట్స్ ద మ్యాటర్. మా అందరి ఆశలు మీ మీదే ఉన్నాయి. గతంలో కూడా హిమాలయాల్లో సీక్రెట్ టౌన్ని నాశనం చేసి మన దేశం పరువు కాపాడారు. ఏప్రిల్ 1977 సప్లిమెంట్. మీరే మాకిప్పుడు సలహా ఇచ్చేవారు అన్నాడు. ఆయన ఉద్దేశం అర్థమైంది విశ్వనాథ్కి. ఆయనకి సలహా ఇచ్చేంత గొప్పవాళ్ళు కాదు తాము. ఆయన అలా అన్నాడంటే అర్థం ఈ వ్యవహారంలో జోక్యం కల్పించుకోమనే. కానీ ఎలా, ఏ విధంగా, మీ అభిప్రాయం అన్నట్లు తన సహచరుల వంక చూశాడు బ్రిగేడియర్. ఇలా భయపడి వాళ్ళ షరతులకి అంగీకరిస్తే వదులుతారన్న నమ్మకం ఏంటి? రేపు ఇలాంటిదే మరొకటి జరిగితే? నో, వాళ్ళకి బుద్ధి చెప్పవలసిందే అన్నాడు చంద్రకాంత్. మిగిలిన వాళ్ళు కూడా అదే తమ అభిప్రాయము అన్నట్లుగా తలలూపారు. డెసిషన్ అయిపోయింది. ఇక కార్యాచరణలోకి దిగడమే తరువాయి. కానీ ఏ విధంగా? అసలు లోపలున్న దుండగులు ఎంతమంది? వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు ఏమిటి అన్న అనుమానాలు ఉద్భవించాయి. తెల్లవారుజాము సన్నగా కురుస్తున్న మంచును చీల్చుకుంటూ కిందకి దిగుతోంది విమానం. ఆ మంచులో రన్వే కానీ సిగ్నల్స్ కానీ స్పష్టంగా కనిపించడం లేదు. ఆ వాతావరణంలో కూడా చెమటలు పడుతున్నాయి పైలట్స్ ఇద్దరికి. ఈ పరిస్థితిలో ల్యాండ్ కావడం కష్టమైన పనే. ఎడం చేత్తో వీల్ పట్టుకుని కుడి చేతిని థ్రోటిల్ మీద ఉంచాడు రామకృష్ణన్. జోగిందర్ కుడి చేతిలో వీల్ పట్టుకుని ఎడమ చేతిని థ్రోటిల్ మీద ఉంచాడు. వారి ముందున్న డయల్స్లో ఒక్కొక్కటి తగ్గిపోతున్న ఆర్టిట్యూడ్ని సూచిస్తోంది. చెవులుకున్న ఇయర్ ఫోన్స్లో గ్రౌండ్ కంట్రోలర్ డైరెక్షన్స్ వినపడుతున్నాయి. థ్రోటిల్ని నెమ్మదిగా ఒకే లెవెల్లో ముందుకు జరుపుతున్నారు ఇద్దరు. ముందుకు వాలి పక్షిలా వాలుతోంది విమానం. నెంబర్ 1, నెంబర్ 3లు తూలి పడకుండా గట్టిగా పట్టుకొని నుంచున్నారు. రన్వేని తాకాయి టైర్లు. కీచుమంటూ రన్వేని రాచుకొని వేగంగా పరుగు తీయసాగాయి అవి. పైలట్స్ చేతులు థ్రోటిల్ని వదిలి బ్రేక్స్ మీదకు దారి తీశాయి. రన్వేకి అటు ఇటు ఉన్న సిగ్నల్ లైట్స్ డైరెక్షన్ ఇస్తున్నాయి. కొంత దూరం పరిగెత్తిన అంతరం బ్రేక్స్ అప్లై చేశాడు రామకృష్ణన్. మరొక 5 నిమిషాల అనంతరం ఇంజన్తో పాటు ఆగిపోయిన విమానం ఒంటరిగా నిలబడి ఉంది. పైలట్ క్యాబిన్ నుంచి దూరంగా కనపడుతున్న విమానాశ్రయ భవనాలను గమనిస్తున్నాడు నెంబర్ 1. మిగిలిన 4 లోపల కాచుకొని ఉన్నారు. ప్రయాణికులకు తాము ఎక్కడ దిగినది అర్థం కాక తెల్లబోయి చూస్తున్నారు. పరిసరాలను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నారు మరికొందరు. చుట్టూ అద్దాల మీద మంచు పేరుకుంటోంది పల్చగా. తన అనుచరులను హెచ్చరించి రేడియో ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు నెంబర్ 1. హియర్ మీ కేర్ఫుల్లీ. ఒక్కొక్క మాటే స్పష్టంగా మెల్లిగా పలుకుతున్నాడు నెంబర్ 1. ప్రస్తుతం మా చేతుల్లో రివాల్వర్లు, స్టెన్ గన్స్, గ్రానైడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అవి ప్రయాణికులకు గురి పెట్టబడి ఉన్న సంగతి మీరు గ్రహించగలరు. ఇప్పుడు సరిగ్గా టైం 5:31 అయింది. 5:50కి ఆయిల్ ట్యాంకర్ ఒక్కటే, రిపీట్, ఆయిల్ ట్యాంకర్ ఒక్కటే బయలుదేరి విమానానికి ఎదురుగా, అంటే పైలట్ క్యాబిన్కి ఎదురుగా రావాలి. విమానానికి 20 అడుగుల దూరంలో ఆగాలి. లోపల డ్రైవర్ తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. సరిగ్గా 6 గంటలకి
విమానాన్ని సమీపించి ఫ్యూయలింగ్ జరపాలి. తిరిగి వెళ్ళేటప్పుడు ఇదే విధంగా పోవాలి. ఈలోగా వెనక నుంచి కానీ పక్క నుంచి కానీ మమ్మల్ని సమీపించడానికి ప్రయత్నించకండి. అండర్స్టాండ్? ఆల్ రైట్. మీ మాటలు టేప్ చేశాం. మీరు కోరిన ప్రకారం జరుగుతుంది హామీ ఇచ్చాడు అతను. అంతా నెంబర్ 1 చెప్పినట్లే ప్రవర్తించారు అధికారులు. ఫ్యూయల్ నింపడానికి సరిగ్గా 35 నిమిషాలు పట్టింది. అరగంట కాలం ముళ్ల మీద ఉన్నట్టు గడిపారు దుండగలు. రామకృష్ణల్లో తిరగబడాలి అన్న కోరిక మరింత బలపడసాగింది. ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నాడు అతను. ఫ్యూయలింగ్ ముగించి ట్యాంకర్ తిరిగి వెళ్ళిపోసాగింది. అదే సమయంలోనే నెంబర్ 1 కళ్ళు 2 సెకండ్ల పాటు దాని మీదే కేంద్రీకృతం అయ్యాయి. అవకాశం కోసం కాచుకొని ఉన్న రామకృష్ణన్ ఎగిరి తుపాకీ పట్టుకున్న నెంబర్ 1 చేయి మీద కొట్టాడు. దిమ్మరబోయి రివాల్వర్ని వదిలేశాడు నెంబర్ 1. అతడి మీదకి దూకాడు రామకృష్ణన్. పిడికిలి బిగించి అతడి పొట్టలో గుద్దాడు. పొట్ట పట్టుకొని వాలిపోయాడు నెంబర్ 1. అతన్ని పైకి లేపి మరొక కిక్కిచ్చాడు. దబ్బని కాక్పిట్ తలుపులకి గుద్దుకొని బయటకి దొర్లాడు నెంబర్ 1. కెవ్వుమన్నారు ప్యాసింజర్లు. ధన్ 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 అంటూ గర్జించాయి నెంబర్ 4, 2ల చేతిలోని స్టెన్ గన్స్. భయంకరమైన చప్పుడుతో దద్దరిల్లిపోయింది విమానం. గుమ్మంలో నిల్చుని ఉన్న రామకృష్ణన్ ఒళ్ళు తూట్లు పడిపోయింది. యా అల్లా, వాట్ ఈజ్ ఇట్? మైక్రోఫోన్లో తనకు వినపడిన శబ్దాలను తలుచుకుంటూ కంగారుగా అడిగాడు గ్రౌండ్ కంట్రోలర్. పైలట్ ఎదురు తిరిగాడు. చంపేశాం క్లుప్తంగా అని ఫోన్ కట్ చేసి నోటికి అంటిన రక్తాన్ని తుడుచుకున్నాడు నెంబర్ 1. మిస్టర్, ఇప్పుడు ఈ విమానాన్ని ఎలా నడపడం అని ప్రశ్నించాడు జోగిందర్. నెవర్ మైండ్, నెంబర్ 5 ఉన్నాడు అనడంతో ఈ వంకతోనైనా ఇక్కడ ఆగిపోవచ్చు అని అనుకున్న జోగిందర్ ఆశ అడియాస అయింది. లోపల ప్రయాణికుల పరిస్థితి మరింత హృదయ విదారకంగా తయారైంది. చాలామంది భయంతో స్పృహ కోల్పోయారు. ఒకళ్ళిద్దరికి వాంతులయ్యాయి. రామకృష్ణన్ శవం చూసి సులక్షణ బుర్ర శూన్యం అయిపోయినట్లుగా అయింది. నెంబర్ 1 పిలవగానే నెంబర్ 5 వెళ్ళి పైలట్ సీట్లో కూర్చున్నాడు. అచ్చా, మా పని ముగిసింది, క్లియరెన్స్ ఇవ్వండి, ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళిపోవాలి అని మైక్రోఫోన్లో చెప్పాడు నెంబర్ 1. 5 నిమిషాల తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు. జోగిందర్ ఇంజన్ స్టార్ట్ చేశాడు. గరగరమంటూ తిరగనారంభించాయి ఎడమ రెక్క చివరనున్న ఇంజన్ ప్రొఫైలర్స్. దాని తర్వాత కుడి రెక్క 2వ ఇంజన్ స్టార్ట్ అయింది. పిదప ఎడమ రెక్కలో మిగిలిపోయిన 2వ ఇంజన్ తిరగనారంభించింది. ఇక 4వ ఇంజన్ మిగిలింది. జోగిందర్ చేతులు గబగబా స్విచెస్ నొక్కుతున్నాయి. కానీ ఆ ఇంజన్ స్టార్ట్ కావడమే లేదు. గబగబా ఏవో నొక్కుతున్నాడు. లాభం లేకపోయింది. అనుమానంగా చూస్తున్నాడు నెంబర్ 1. సంథింగ్ రాంగ్ అన్నాడు జోగిందర్ చివరికి ఉరిమినట్లు చూసి. నెంబర్ 5, నువ్వు ట్రై చేయి అన్నాడు నెంబర్ 1. అతని ప్రయత్నం కూడా బూడిదలో బసిన పన్నీర్ అయింది. ఇంజన్ స్టార్ట్ కావడం లేదు. కొంపదీసి ఈ మోడిటితోనే వెళ్దామన్నాడు కదా అనుకున్నాడు జోగిందర్. ఆ ఆలోచన వారికి వచ్చినట్లుగా లేదు. విమానం కదల్లేదు. లోపల స్పృహలో ఉన్న ప్రయాణికులకు ఇది గమనించే ఓపిక కూడా లేదు. శూన్య దృక్కులను చూస్తున్నారు. సర్రుమంటూ ఒక మిలిటరీ జీప్ వచ్చి ఆగాయి ఆ విమానం పక్కగా. లోపల నుంచి 5-6 మనుషులు దిగారు. వారి దుస్తులు ఆ చీకట్లో కలిసిపోయినట్లున్నాయి. బ్రిగేడియర్, మీరు కోరిన ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు ఆ 5 ప్రాణాలే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు, మన దేశం పరువు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. వారికి ఏదైనా అయితే ఏమవుతుందో బాగా తెలుసు కనుక బీ కేర్ఫుల్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆర్మీ చీఫ్. తల ఊపి విమానం ఎక్కారు 5. వారి కోసమే ఏర్పాటు చేయబడిన ఆ స్పెషల్ ప్లేన్ మరికొద్దిసేపటి తర్వాత గాల్లోకి లేచింది. స్టార్ట్ అయిన ఇంజన్ ఆగిపోవడం గమనించి విస్తుపోయింది సులక్షణ. ఏం జరిగింది? హలో హలో అంది మైక్రోఫోన్ స్పీకర్. ఏంటి? చిరాగ్గా ప్రశ్నించాడు నెంబర్ 1. క్లియరెన్స్ ఇచ్చాం, ఇంకా బయలుదేరేమిటి అన్నాడు. జస్ట్ సమ్ రిపేర్, మెకానిక్స్ని పంపమంటారా? నో, మేం సరిచేసుకోగలం కఠినంగా అన్నాడు నెంబర్ 1. మీరా? అవి చాలా సున్నితమైన యంత్రాలు,
ఏ వైరు తెగినా షటప్, ఐ నో ఇట్ గర్జించాడు నెంబర్ 1. చెవుల తుప్పు వదిలినట్టుంది గ్రౌండ్ కంట్రోలర్కి. నెంబర్ 5, ఆ ఇంజన్ని బాగు చేయగలమా అని ప్రశ్నించాడు. ఏ సంగతి పరీక్షిస్తే గానీ నేను చెప్పలేను. ఏదో ఆలోచించి వెంటనే వ్యాన్ ఒకటి భారీది పంపండి, డ్రైవర్ ఒక్కడే ఉండి ఇందాక ఆయిల్ ట్యాంకర్ వచ్చిన విధంగానే రావాలి అంటూ ఫోన్లో ఆజ్ఞలు జారీ చేశాడు నెంబర్ 1. అన్నట్లుగానే 7 నిమిషాల తర్వాత ఒక వ్యాన్ వచ్చి ఆగింది. డ్రైవర్ కిందకి దిగి నిల్చున్నాడు. నెంబర్ 2 చెకప్ అన్నాడు క్యాబిన్ స్పీకర్లో నెంబర్ 1. వెనకనున్న డోర్ తెరుచుకొని నెంబర్ 2 కిందకి జంప్ చేశాడు. అప్పటికి ఉదయం అవడం వల్ల మంచుతెరలు కరిగిపోతున్నాయి. పల్చని ఎండ మంచుతెరలను చీల్చుకుని ప్రసరిస్తోంది. డ్రైవర్ దగ్గర ఆయుధాలేవీ లేవని తెలుసుకుని నెంబర్ 1కి సైగ చేశాడు 2. మిస్టర్ పైలట్, నెంబర్ 5 గో క్విక్ అన్నాడు. సారీ, ప్రయాణికులతో పాటు పైలట్ ఇంజనీరు ఉన్నాడు, అతన్ని పంపండి అన్నాడు జోగిందర్. నెంబర్ 5 ప్యాసింజర్ కాక్పిట్లోకి నడిచి సులక్షణ ద్వారా ఫ్లైట్ ఇంజనీర్ని తీసుకొని బయటపడ్డాడు. ఈలోగా నెంబర్ 2 డ్రైవర్ ద్వారా వ్యాన్ని చెడిపోయిన రెక్క ముందు కిందగా ఆపింది. డ్రైవర్ని కొద్ది దూరంలో దిగి నిలబెట్టాడు. వ్యాన్ పైకెక్కి ఇంజన్ని పరీక్షించసాగాడు ఫ్లైట్ ఇంజనీర్. నెంబర్ 5లు అరగంట ప్రయత్న అనంతరం డిఫెక్ట్ని కనుక్కోగలిగారు. దానిని సరిచేసి ఊపిరి పీల్చుకున్నారు. మధ్యలో ఆగిపోతుందన్న భయం మాత్రం ఫ్లైట్ ఇంజనీర్ మొహేందర్ సింగ్కు కలగకపోలేదు. వ్యాన్ కిందకు దిగి జేబులో చేయబెట్టుకున్నాడు మొహేందర్ సింగ్. తమ వద్ద ఆయుధాలేమీ లేవన్న సంగతి వాళ్ళెప్పుడో చెక్ చేసి గ్రహించారు. మే ఐ స్మోక్ అన్నాడు మొహేందర్. తలూపాడు నెంబర్ 2. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తెరిచి ఒకదాన్ని నోట్లో ఉంచుకొని సిగరెట్ లైటర్తో వెలిగించుకున్నాడు. అతని వల్ల ప్రమాదం లేదని తీర్మానించుకొని అడుగు వేశాడు నెంబర్ 2. ప్యాకెట్ జేబులో ఉంచుకోబోయి కిందకి జార విడవడం అతను గమనించలేదు. కానీ డ్రైవర్ మాత్రం చూసి కళ్ళు విప్పార్చాడు. ఏంటిది, ఏదో పడిపోయింది. విమానం వెళ్ళిన తర్వాత దాన్ని చూశాడు. సిగరెట్ ప్యాకెట్ లోపల 5 సిగరెట్లు మాత్రమే ఉన్నాయి. బ్రిగేడియర్ మెసేజ్ వచ్చింది అని పిలిచాడు పైలట్ స్పీకర్లో. విశ్వనాథ్ లేచి పైలట్ కాక్పిట్లోకి నడిచాడు. హలో బ్రిగేడియర్, విమానం ఇంజన్లోని డిఫెక్ట్ను బాగు చేస్తున్నారట. ఆ 5గురిలో ఒకడు మరొక మనిషి. వాళ్ళు చెప్పిన పోలికల ప్రకారం ఫ్లైట్ ఇంజనీర్ మొహేందర్ సింగ్ కిందకి దిగి సరిచేశాడట అని చెప్పాడు ఆర్మీ చీఫ్. డామెట్ అనుకున్నాడు విశ్వనాథ్. తమ పని ఇస్లామాబాద్లోనే పూర్తయిందని అతను ఆశిస్తున్నాడు. ఎంతవరకు తిరిగి వినిపించింది ఆర్మీ చీఫ్ గొంతు. అంతేకాదు, తిరిగి వెళ్ళేటప్పుడు మొహేందర్ చేతిలో నుంచి సిగరెట్ ప్యాకెట్ జారి పడడం గమనించి దానిని చూశాడు డ్రైవర్. దానిలో 5 సిగరెట్లు ఉన్నాయట. అతను కావాలనే కిందకి జార విడిచాడని డ్రైవర్ అంటున్నాడట. అది వినగానే అనేక ఆలోచనలు ఉవ్వెత్తున లేచాయి విశ్వనాథ్ మదిలో. 5 సిగరెట్లు దేనిని సూచిస్తున్నాయి? లోపల ఉన్న దుండగుల సంఖ్యనా, లేక తాము ప్రయాణించే దూరాన్నా, లేక ఏదైనా టైం లిమిట్నా? ఇంతకీ వారి కోరికలేంటో తెలియజేశారా అన్నాడు విశ్వనాథ్. ఇంకా లేదు అన్నాడు ఆయన. హైజాక్డ్ విమానం పాకిస్తాన్ భూభాగం దాటి ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫీల్డ్లోకి ప్రవేశించింది. ఈ విషయం ఆఫ్ఘనిస్తాన్ అధికారులకు తెలియజేసి ఆ క్షణం నుంచి ఇండియన్ అఫీషియల్స్తో కాంటాక్ట్ అయి ఉండవలసిందిగా కోరింది పాకిస్తాన్. ఇండియా కూడా సహాయాన్ని అర్థించడంతో సమయానికి ముందుకొచ్చింది ఆఫ్ఘన్ ప్రభుత్వం. వెంటనే హైజాక్డ్ విమానం కోసం ప్రయత్నాలు జరిగాయి. అప్పటికప్పుడు కాబూల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయించి రాబోయే విమానం కోసం ఎదురు చూడసాగారు ఆఫ్ఘనిస్తాన్ అధికారులు. విమానం కాబూల్ ఎయిర్పోర్ట్ రాడార్ రేంజ్లోకి ప్రవేశించడంతోనే అక్కడ టెన్షన్ పెరిగింది. హలో హలో, దిస్ ఈజ్ కాబూల్ గ్రౌండ్ కంట్రోల్, యువర్ ఐడెంటిటీ ప్లీజ్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు గ్రౌండ్ కంట్రోలర్. వెంటనే జవాబు వచ్చింది.
తాము ఎవరో తెలియజేసి డైరెక్షన్స్ ఇచ్చి వీ వాంట్ క్లియరెన్స్ టు ఆఫ్రికా, వాంటెడ్ వెదర్ రిపోర్ట్, విండ్ డైరెక్షన్స్ అంటున్నాడు నెంబర్ 5. చెడిపోయిన ఇంజన్ కూడా ఎటువంటి ట్రబుల్ ఇవ్వలేదు. నెంబర్ 1 మొహంలో నర్వస్నెస్ పోయి ప్రశాంతత కనబడుతోంది. నెంబర్ 1 అని వెనక నుంచి నెంబర్ 2 గొంతు వినపడ్డంతో వెనుతిరిగాడు నెంబర్ 1. అతని చెవిలో ఏదో చెప్పాడు. నెంబర్ 2 ఇద్దరు ప్యాసింజర్సు క్యాబిన్లోకి పోయారు. సులక్షణ్ లేచి నిల్చుంది. ఆమె మొహం తెల్లగా పాలిపోయి ఉంది. పెదవులు అదురుతున్నాయి. ఎస్, వాట్ యు వాంట్ అన్నాడు నెంబర్ 1. మిస్టర్, ప్యాసింజర్స్కి మెంటల్ షాక్ తగిలింది. ముఖ్యంగా ఇద్దరి పరిస్థితి మరీ సీరియస్గా ఉంది. ఫస్ట్ ఎయిడ్ చేశాను, కానీ వాళ్ళకి వెంటనే మెడికల్ అసిస్టెంట్స్ కావాలి. ప్లీజ్ అంది ఆమె దీనంగా. నెంబర్ 1 పడిపోయి ఉన్న ఇద్దరు మనుషులను పట్టి మరీ పరీక్షించాడు. ఆమె చెప్పింది నిజమే అని అనిపించింది. ఒళ్ళు సలసలా కాగిపోతోంది వారికి. పల్స్ మరీ బలహీనంగా కొట్టుకుంటున్నాయి. మిగిలిన ప్యాసింజర్ల వంక చూశాడు 1. అందరి పరిస్థితి అంతే. అయినా వారిద్దరికంటే పర్వాలేదు. కాక్పిట్లోకి నడిచి మైక్రోఫోన్ చేతిలోకి తీసుకున్నాడు నెంబర్ 1. మేము ఇక్కడ ల్యాండ్ అవ్వదలుచుకున్నాం. లోపల సిక్ పీపుల్ ఇద్దరిని దించాలి. అంబులెన్స్తో రెడీగా ఉండండి. నేను చెప్పే వరకు ఎవ్వరూ విమానాన్ని సమీపించకూడదు. అండర్స్టాండ్ అని చెప్పాడు. నోట్ చేసుకున్న అతని మాటలు, వివరాలు ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి అందజేయబడుతున్నాయి. అవి విమానంలో వస్తున్న బ్రిగేడర్ బృందానికి తెలియచేయబడుతున్నాయి. మై గాడ్ అరిచాడు జోగిందర్. తుళ్ళిపడి చూశారు అందరూ అతని వంక. వాట్ హ్యాపెండ్ కంగారుగా ప్రశ్నించాడు నెంబర్ 1. వీల్ ల్యాండింగ్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంది. బెల్లీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుందేమో అన్నాడు జోగిందర్. నెంబర్ 5 చెక్ చేసి ఆ విషయం ధృవపరచడంతో గుండె ఆగినట్లయింది నెంబర్ 1కి. విమానం దిగబోయే ముందు అడుగున బెల్లీలో ఉన్న తలుపులు తెరుచుకోవాలి. లోపలికి ముడుచుకుపోయిన వీల్స్ బయటికి సాగాలి. అలాగే వెనక కూడా అవి ఫిక్స్ అయిన తర్వాతే దిగాలి. ఈ ప్రాసెస్ అంతా రివాజుగా సాగుతుంది. పైకి లేచిన తర్వాత ఈ సిస్టమ్ అంతా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నందువల్ల మధ్యలో ఏ అవాంతరం వచ్చినా మొత్తం అంతా గల్లంతయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో చేసేది బెల్లీ ల్యాండింగ్, అంటే వీల్స్ లేకుండా దింపడం. ఏ ఇసుక మీదనో నేల మీదనో. నిజానికి ల్యాండింగ్ సిస్టమ్ అంటే ప్రాణాల మీద ఆశ వదులుకుని చివరి ప్రయత్నం అన్నమాటే. ట్రై ట్రై అరుస్తున్నాడు నెంబర్ 1. నెంబర్ 5 జోగిందర్లు శత్రుత్వాన్ని మర్చి కూడా వీల్స్ తెరవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అరగంట ప్రయత్నం మీద ముందు వీల్స్ మాత్రమే వచ్చాయి. ఈ విషయం తెలియగానే విమానాశ్రయ అధికారులు అదిరిపోయారు. బెల్లీ ల్యాండింగ్ అంటే గత్యంతరం లేక, ఆశ చావక కిందకి దిగే ప్రయత్నం అని వారు ఎరగందేమీ కాదు. దిగకుండా పోతేనో అన్న ఆలోచన కూడా రాకపోలేదు నెంబర్ 1కి. కానీ తమ డెస్టినేషన్లో మాత్రం ఈ సిస్టమ్ పనిచేస్తుందని గ్యారంటీ ఏమిటి? అతనెటు తేల్చుకునే లోపే కిందకి దిగనారంభించింది విమానం. జోగిందర్ నెంబర్ 5ల చేతులు థ్రోటిల్ మీద హాఫ్ సర్కిల్గా ఉన్న వీల్ మీద స్థిరంగా ఉన్నాయి. జోగిందర్ కళ్ళ ముందు ఏటవాలుగా రన్వే గోచరిస్తోంది. క్షణానికి రన్వేని సమీపిస్తోంది. 2 క్షణాల తర్వాత రన్వేని తాకాయి ముందు వీల్స్. కొంత దూరం పరిగెత్తిన తర్వాత వెనక వీల్స్ తాకడమే తర్వాయి. అదే క్షణంలో ఇద్దరు వీల్ని బలంగా ఎడం వైపుకి తిప్పేశారు. వెనక భాగం నేల మీదకి వాలక ముందే పక్కనున్న ఇసుక లోపలికి దిగింది విమానం. వెనక ఫ్యూజ్లెస్ నేలని తాకే లోపలే కొంత దూరం దూసుకుపోయి ఇసుకలో కొంత కూరుకుపోయింది విమానం. సడన్గా ఆగడంతో ముందుకు తూలిపడ్డాడు. నెంబర్ 5తో సహా అందరూ. ప్రయాణికుల కేకల సంగతి చెప్పనక్కర్లేదు. చుట్టూ లేచిన ఇసుక తెరల మాటున పెద్ద కుదుపుతో ఆగిపోయింది విమానం. విమానం నేలని తాకటంతోనే పరుగులు పెట్టాయి అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ వ్యాన్స్. అది ఏ క్షణంలోనైనా పేలవచ్చు లేదా మంటల్లో మాడిపోవచ్చు. కానీ సగం దూరం కూడా పోకముందే
స్టాప్ స్టాప్ అంటూ గోల పెట్టాడు గ్రౌండ్ కంట్రోలర్. ఎందుకు అని వాకీ టాకీలో ప్రశ్నించారు అంబులెన్స్, ఫైర్ ఇంజన్ అధికారులు. విమానాన్ని సమీపించవద్దని ఆజ్ఞాపిస్తున్నారు. వెడితే విమానాన్నే పేల్చేస్తాము అని అంటున్నారు. కమ్ బ్యాక్, హరియప్ అరుస్తున్నాడు అతను. వెనక్కు తిరక్క తప్పలేదు. ఈ విషయం తెలిసిన బ్రిగేడియర్ బృందం చకితులయ్యారు. డేర్ డెవిల్స్ అనుకున్నాడు ప్రకాష్ విమానం నడిపిన పైలట్స్ని తలుచుకుని. వ్యాన్స్ వెనక్కి మళ్ళడం చూసి తృప్తిగా తల్లాడించాడు నంబర్ 1. వ్యాన్స్ వెనుదిరిగిన తర్వాత నంబర్ 5 వంక పరిశీలనగా చూశాడు. అతని ప్రాణాలు పోయి ఎంతోసేపు అవుతోంది. ముఖమంతా రక్తమయం అయిపోయి భయంకరంగా ఉంది. జోగిందర్కి గాయాలు తగిలిన నాడి ఆడుతూనే ఉంది బాగా. ఫస్ట్ ఆఫీసర్ మూర్తి కూడా బాగానే ఉన్నా స్పృహ కోల్పోయాడు. కాక్పిట్ తలుపులు తెరుచుకుని ప్యాసింజర్స్ క్యాబిన్లోకి వచ్చారు. ప్యాసింజర్స్ అంతా అడ్డదిడ్డంగా పడిపోయి కనపడుతున్నారు. అతని అనుచరులు తలో మూల పడున్నారు. బహుశా దెబ్బ తినకుండా నిలదొక్కున్నది నంబర్ 1 అయి ఉండాలి. వెంటనే నంబర్ 1 తన మనుషులకు స్పృహ తెప్పించే ప్రయత్నంలో మునిగిపోయాడు. నంబర్ 5 మరణించాడని విని దిగ్భ్రాంతి చెందారు వాళ్ళు. ఎన్ని కష్టాలు పడైనా మనం కార్యం సాధించాలి అన్నాడు గంభీరంగా నంబర్ 1. అప్పుడే ఎయిర్ హోస్టెస్ దీపకి స్పృహ వచ్చింది. వచ్చి రావడంతోనే సులక్షణకి తెలివి రప్పించింది. సులక్షణ తెలివి రాగానే చేసిన మొదటి పని సీరియస్ కండిషన్లో ఉన్న 2 ప్రయాణికులను పరీక్షించడం. వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయి చాలాసేపైంది. అదే సమయంలో ఎవరో కెవ్వున అరచిన అరుపుకి విమానం అంతా దద్దరిల్లిపోయింది. అదిరిపడి చూశారు హైజాకర్స్. ఒక మూల ఉన్న ప్యాసింజర్ ఒక్కతే గెలగెలా కొట్టుకుంటోంది. నిస్సహాయంగా నంబర్ 1 వంక చూసింది సులక్షణ. అతని మొహం మీద చిరాకు, కోపం కనపడుతున్నాయి. నిరాశను పోగొట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు అని తెలుస్తోంది. ఏదో నిశ్చయం చేసుకుని కాక్పీట్లోకి నడిచాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ఫోన్లో చెప్పన ఆరంభించాడు. ఉదయం 10:25 కాబుల్ విమానాశ్రయం చడి చప్పుడు లేకుండా ఉంది. ఎర్రని ఎండలో భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంది. దూరంగా ఆగి ఉన్న హైజాక్డ్ విమానం తళతళా మెరుస్తోంది. అత్యవసరమైన సర్వీసులు తప్ప మిగిలిన వాటిని రద్దు చేశారు అధికారులు. ప్రతి వారిలోనూ ఆందోళన, ఆదుర్ద గూడు కట్టుకొని ఉన్నాయి. అప్పుడే విమానాశ్రయం భవనాల నుంచి ఒక తెల్లని అంబులెన్స్ బయటకు వచ్చి ఆగిపోయి ఉన్న విమానం దిక్కుగా పరిగెత్తన ఆరంభించింది. లోపల ఒకే ఒక మనిషి ఉన్నాడు. మరికొద్ది సేపటి తర్వాత విమానం రియర్ డోర్కి కొద్దిగా దూరంలో రన్వే మీదే ఆగిపోయింది. డ్రైవర్ కిందకి దిగి తల మీద చేతులు పెట్టుకొని నిలబడ్డాడు. అంబులెన్స్ తలుపు తెరిచి నంబర్ 1 కాక్పిట్లోనే ఉన్నాడు. తెరిచి ఉన్న రియర్ డోర్కి అటు ఇటు సిద్ధంగా నుంచునున్నారు నంబర్ 4, నంబర్ 3లు. నంబర్ 2 అందరినీ కవర్ చేస్తున్నాడు అని నంబర్ 2 సైగ చేయడంతో సులక్షణ, దీపలు డోర్ దగ్గరికి నడిచి కిందకి దిగారు. అంబులెన్స్ దగ్గరికి పోయి స్ట్రెచ్చర్ తెచ్చారు. దానిలో సీరియస్గా ఉన్న పేషెంట్ నుంచి మరలా కిందకి తీసుకుపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడే హెచ్చరించాడు నంబర్ 2. మిస్, అంబులెన్స్తో పాటు వెళ్ళిపోవడానికి ప్రయత్నించకండి, అది మీకే ప్రమాదం అని. తలలూపారు ఇద్దరు. అలాగే రామకృష్ణన్ శవాన్ని, చనిపోయిన 2 శవాలను కూడా అంబులెన్స్లోకి చేర్చడం జరిగింది. దీప, సులక్షణ విపరీతంగా అలసిపోయారు. అంబులెన్స్ తలుపులు మూయబడ్డాయి. దీప, సులక్షణలు విమానం దగ్గరకు వస్తున్నారు. అదే క్షణంలో కదిలింది అంబులెన్స్. మరుక్షణమే దీప చప్పున వెనుదిరిగి దానివైపు పరిగెత్తింది. దీప అని అరిచిన సులక్షణ కేక ధన్నుమన్న రివాల్వర్ శబ్దంతో కలిసిపోయింది. వీపులో గుండుతో రన్వే మీద బోర్లా పడిపోయింది దీప. రక్తం ధారలైంది. అంబులెన్స్ క్షణకాలం ఆగి తిరిగి బయలుదేరింది. నిలువుగుడ్లేసుకొని చూస్తున్న సులక్షణ భారంగా విమానంలోకి నడిచింది. ఆమె లోపలికి రాగానే తిరిగి తలుపులు బంధించబడ్డాయి. మైక్రోఫోన్ స్విచ్ చేశాడు నంబర్ 1. మిస్టర్ కంట్రోలర్, మా హెచ్చరిక పాటించినందుకు ఎయిర్ హోస్టర్స్ ఒక ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ రాత్రి సరిగ్గా 8:30కి
మా కోరికలు తెలుపుతామని ఇండియా గవర్నమెంట్కి తెలియచేయండి. అంతవరకు నో మోర్ అటెంప్ట్స్ అన్నాడు అతను. వెంటనే భారత ప్రభుత్వంతో బ్రిగేడియర్ బృందానికి కూడా ఈ విషయం తెలుపబడింది. కాబూల్ విమానాశ్రయ వాతావరణంలో మార్పేమీ లేదు. ఈ మధ్యకాలంలో మాత్రం సులక్షణ చేత మాట్లాడించాడు నెంబర్ 1. ఆమెకు ఏమేమి చెప్పాలో చెప్పి మైక్రోఫోన్ అందించాడు. వీపులో రివాల్వరు మొన గుచ్చుకుంటూ ఉండగా చిన్నగా వణుకుతున్న గొంతుకు విప్పింది ఆమె. ఇక్కడ ప్యాసింజర్స్ పరిస్థితి, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హైజాకర్స్ వద్ద స్టెన్ గన్స్, గ్రానైడ్స్, రివాల్వర్స్ ఉన్నమాట నిజం. వారు చెప్పినవి చేయకపోతే చాలా భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఈ సంగతి వెంటనే ఇండియాకి తెలియజేసి మమ్మల్ని రక్షించగోరుతున్నాం అంది సులక్షణ. ఆమె వద్ద నుంచి ఫోన్ లాక్కున్నాడు నెంబర్ 1. తిరిగి ప్యాసింజర్స్ క్యాబిన్లోకి పంపబడింది ఆమె. ఇండియా గవర్నమెంట్ని మరింత భయభ్రాంతుల్ని చేయాలి అనే ఉద్దేశంతోనే సులక్షణని మాట్లాడనిచ్చాడు నెంబర్ 1. అతడు ఊహించినట్లే అతడు చెప్పిన విధంగానే చెప్పడమే కాకుండా తెలివిగా సద్వినియోగం చేసుకుంది కూడా సులక్షణ. అంతకుముందు అంబులెన్స్ డ్రైవర్ దూరంగా నిలబడి ఉండడం వల్ల హైజాకర్స్కి వినపడకుండా అతనితో మాట్లాడే అవకాశం కుదరలేదు. కానీ ఇప్పుడు ఇలా మైక్రోఫోన్లో స్టెన్ గన్స్ మొదలైన ఆయుధాల ప్రసక్తి తీసుకురావడం ఎందుకు అంటే దుండగుల వద్ద ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో తెలియజేయడం కోసమే. తమని రక్షించడానికి భారత ప్రభుత్వం ఏవో ప్రయత్నాలు చేస్తారని తెలుసు. సాధ్యమైనంత వరకు వివరాలు అందిస్తే మంచిది అన్న అభిప్రాయంతో అలా ప్రవర్తించింది ఆమె. సిక్ పీపుల్ని బయటికి పంపించి వేయడంతో కొంతమంది ప్యాసింజర్స్లో ఆశ చిగురించింది. ఎవరికి వారే తాము కూడా సిక్నెస్కి లోనైనట్లు ప్రవర్తిస్తూ సులక్షణని ఒత్తిడి చేయసాగారు. ఈ సంగతి తెలిసి చెంప పగిలేటట్టు కొట్టాడు నెంబర్ 1. నో మోర్ టాక్టిక్స్ అని అరవడంతో అందరూ అదిరి పడిపోయారు ప్రయాణికులు. ఈలోగా బయటపడిన ప్రయాణికుల ద్వారా లోపల ఉన్న దుండగలో వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలులయ్యారు అధికారులు. మెంటల్గా స్ట్రెయిన్కి గురైన ఆమె వారు కోరిన వివరాలు అందించకపోవడమే కాకుండా లోపల దుండగుల సంఖ్యను కూడా ఇదమిద్దంగా చెప్పలేకపోవడంతో నిరాశాపూరిత వాతావరణం అలముకుంది. మధ్యాహ్నం కావడంతో నెంబర్ 1 తమ సహచరులతో చర్చించి ప్రయాణికులకు భోజనాలకు ఏర్పాట్లు కావించాడు. అతను ఆజ్ఞాపించిన విధంగా ఒక డెలివరీ వ్యాన్ వచ్చి పెద్ద బాస్కెట్లలో భోజనం పొట్లాలను, బ్రెడ్, జామ్ మొదలైన వాటిని అందించి వెనుతిరిగి వెళ్ళిపోయింది. సులక్షణ వాటిని అందరికీ పంపించింది. విపరీతమైన ఆకలితో ఉండడం వల్ల అందుకోక తప్పలేదు వారికి. తన మనుషులను ముట్టుకోనివ్వలేదు నెంబర్ 1. వాటిలో ఏదైనా కలిపి ఉండొచ్చు అంటూ విమానంలోనే మిగిలి ఉన్న బ్రెడ్, బటర్తోనే తమ ఆకలి తీర్చుకున్నారు వారు. అదే సమయంలో బ్రిగేడియర్ బృందం ఉన్న విమానం కాబూల్ విమానాశ్రయ రన్వే మీదకు దిగనారంభించింది. దూరంగా కనపడుతున్న విమానాన్ని బైనాకులర్స్ ద్వారా చూశాడు బ్రిగేడియర్ విశ్వనాథ్. పవర్ఫుల్ది కావడం వల్ల లోపల మనుషులు కదలికలు కిటికీల అద్దాల ద్వారా కనపడుతున్నాయి. మై గాడ్, విమానం పేలిపోకుండా వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారంటే రియల్లీ ఎ మిరకిల్ కామెంట్ చేశాడు కెప్టెన్ డిసౌజా. ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ వారికి విషయం అంతా వివరించాడు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల ద్వారా ఏ విషయము తెలిసే అవకాశం లేకుండా ఆమె అంతిమ శ్వాస విడిచింది. దీప, రామకృష్ణన్ల శవాలు చూసి దుండగులు ఎంత క్రూరులో అర్థం చేసుకుంది బ్రిగేడియర్ బృందం. వెంటనే కొంతమంది మనుషులను ఆ విమానానికి దూరంగా చుట్టూ పంపించండి. పవర్ఫుల్ బైనాక్యులర్స్తో విమానంలోని స్థితిని గమనిస్తూ ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమని గమనిస్తున్నారు అన్న భావం హైజాకర్లకి కలగకుండా మెలగాలి. అలాగే ఒక హెలికాప్టర్ను మాకు కేటాయించండి. ఏరియల్ సర్వే చేయాలి అన్నాడు విశ్వనాథ్. ఎలా? వారికి అనుమానం రాకుండా ప్రవర్తించాలి అంటూ అతని చెవిలో ఏదో చెప్పాడు బ్రిగేడియర్ విశ్వనాథ్.
వెంటనే అతను కోరిన ఏర్పాట్లు క్షణాల మీద కావించబడ్డాయి. 2, 3గా చీలి కొంతమంది మనుషులు ఎయిర్పోర్ట్లో దూరంగా వెళ్ళి విమానం చుట్టూ కమ్ముకోసాగారు. ప్రతి వారికి వాకీటాకీలు సమకూర్చబడ్డాయి. హెలికాప్టర్ తమ మీదుగా ఎగిరిపోవడం చూసి ఎగిరాడు నంబర్ 1. నెవర్ మైండ్ మిస్టర్, అది ఎయిర్పోర్ట్ అథారిటీస్ హెలికాప్టర్. రన్వే 31 చివర ఏదో డ్యామేజీ అయితే పరీక్షించడానికి వెళ్తున్నారు అని జవాబిచ్చాడు గ్రౌండ్ కంట్రోలర్. రన్వే చివరికి చేరుకోవడానికి హెలికాప్టర్ ఉపయోగిస్తూ ఉంటారు సామాన్యంగా, అందువల్ల తక్కువ సమయం పడుతుంది. నంబర్ 1కి నమ్మక తప్పలేదు. సరే, రూట్ మార్చండి, మా విమానం మీదుగా రాకూడదు అంటూ ఆంక్షలు విధించాడు. రాత్రి 7 గంటలకి మళ్ళా హైజాకర్స్ నుంచి మెసేజ్ అందింది. అరగంట తర్వాత ఉదయం అందించిన విధంగానే భోజనాల పొట్లాలు అందించబడ్డాయి. వాళ్ళ ధోరణి ఎయిర్ హోస్టర్స్కే కాదు, ఎవ్వరికీ అర్థం కాలేదు. తమని ఎంతకాలం ఇలా బంధించి ఉంచుతారు, అసలు వాళ్ళు కోరేదేమిటి? ఇలాంటి ఆలోచనలు ప్రతి వారిలోనూ తొలుస్తున్నాయి. నంబర్ 1 ధోరణిలో మార్పు వచ్చినట్లు కనపడమే లేదు. తమ షరతులకి ఇండియా ఒప్పుకుంటుందన్న నమ్మకం అతడికి దృఢంగా ఉంది. అంగీకరించకపోతే ఎలాగో ఆయుధాలు ఉన్నాయి. జోగీందర్ని కూడా ప్యాసింజర్లతో కలిపి కూర్చొనిచ్చారు. విమానం లోపల డిమ్ముగా వెలుగుతున్నాయి లైట్లు. తని రాత్రికి 8:30కి తమ షరతులు చెప్తానన్న విషయం నెంబర్ 1కి గుర్తుంది. టైం చూసుకున్నాడు. భోజనం ముగించి 7:45. అదే సమయంలో బయట దూరంగా రన్వేకి చుట్టూ చీకటిగా ఉంది. సాధారణంగా వెలుగుతుండవలసిన లైట్లు కానీ, విమానాశ్రయంలోని అత్యధిక భాగం లైట్లు కానీ వెలగడమే లేదు. ఆ రాత్రి సర్వీసులన్నిటినీ రద్దు చేసి నిర్మానుష్యం చేశారు. ఆ సమయంలోనే కొన్ని ఆకారాలు విమానాన్ని చుట్టుముడుతున్నాయి, నేల మీద పాకుతూ. నల్లని వారి దుస్తుల వల్ల వారి ఉనికి ఆ చీకట్లో కనిపించడం లేదు. ప్రతి వారి చేతుల్లో ఏవేవో ఆయుధాలున్నాయి. ఊపిరి మెల్లగా విడుస్తూ ఏమాత్రం అలకిడి కాకుండా ముందుకు పాకుతున్నారు పాముల్లాగా. పేపర్ కప్లో నీళ్లు తాగి దానిని పడేసి పైలట్ సీట్లో కూర్చుని ఎయిర్పోర్ట్ బిల్డింగ్ వంక చూశాడు నంబర్ 1. చాలా వరకు క్రీనీడలో ఉంది. టైం చూసుకున్నాడు. 8:17. అతడి బ్రూకిటి ముడిపడింది. చటుక్కున్న ఫోన్ నొక్కి గ్రౌండ్ కంట్రోలర్ని పిలిచాడు. వాట్స్ రాంగ్ విత్ యూ? మీరేదో కుట్ర చేయబోతున్నారు. డామెట్, విమానాన్ని పేల్చేస్తాం. నో నో అరిచాడు కంగారుగా కంట్రోలర్. ఏమైంది? నాన్సెన్స్, ఎయిర్పోర్ట్ ఎంత చీకటిగా ఉంది. ఎందువల్ల? సారీ మిస్టర్, బయట వాతావరణం మారింది. తుఫాన్ రావచ్చునని వెదర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కనీసం ఉరుములు మెరుపులతో జల్లులు పడవచ్చునని అంచనా. అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సంగతి మీతో చెప్దామని అనుకుంటుండగానే నీవే ఫోన్ చేశావు. ఆ సమయంలోనే ఎక్కడో తళుక్కున మెరుపు మెరిసింది. దాని వెంటనే ఉరుములు వినపడింది. ముందున్న అద్దాలు గుండా బయటికి చూశాడు. ఆకాశంలో నల్లటి మేఘాల తెరలు పల్చగా అలుముకుంటున్నాయి. దానివల్ల మాకేమన్నా ప్రమాదం ఉంటుందా? చెప్పలేను. దాని తీవ్రత గురించి ఇంకా అంచనా వేయలేదు అన్నాడు కంట్రోలర్. ఆకాశంలో ఉరుములు మెరుపులు అధికమవుతున్నాయి. రైట్, ప్లాన్ ప్రకారమే నడుస్తోంది అన్నాడు ప్రకాష్ ముందుకు పాకుతూ. ఫోన్లో తమకు జరిగిన సంభాషణ సారాంశం కంట్రోలర్ నుంచి వాకీటాకీలో తెలుపబడింది. క్రమంగా ఉరుములు మెరుపులు దగ్గరవ్వడం గమనించాడు నంబర్ 1. మేజర్ ప్రకాష్ వెనక ఉన్న మనుషుల్లో ఒకడు పిస్తోల్ని ఆకాశంలోకి పేల్చాడు. శబ్దం చేయకుండా గోలీ వంటి వస్తువు ఆకాశంలోకి దూసుకుపోయి ఉరుములాగా పేలింది. దాంతోపాటే కాంతి కూడా ఉత్పన్నమైంది మెరుపులాగా. ఆ సరికి విమానాన్ని సమీపించింది బ్రిగేడియర్ బృందం. విమానం చుట్టూ గోడల మీదకి మడిచి ఉన్న ల్యాడర్లను ఎక్స్పాండ్ చేసి వేశారు. బయట వాతావరణం చూస్తుంటే నిజంగా తుఫాన్ వచ్చే ముందు ఉండే వాతావరణం లాగానే ఉంది. ఇదేమీ గమనించలేదు నంబర్ 1. మైక్రోఫోన్ లాక్కుని చెప్పసాగాడు. సరిగ్గా 8:30 మా షరతులని చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకో. వాటిని ఇండియాకి తెలపాలి. ఈ రాత్రి సరిగ్గా 11 గంటలకు నాకు సమాధానం కావాలి. అంగీకరించినది లేనిది
11 గంటలకి 1 నిమిషం ఆలస్యమైన విమానాన్ని పేల్చేస్తాను. జాగ్రత్తగా ఆలోచించి మెలగండి. నౌ అవర్ టర్మ్స్ అంటున్నాడు అతను. అదే క్షణం భయంకరమైన శబ్దంతో విమానం దద్దరిల్లిపోయింది. గజగజ వణికింది విమానం. పిడుగు పడిందా, భూమి చీలిందా అన్న అనుభూతికి లోనయ్యారు విమానంలోని వాళ్ళు. హైజాకర్స్ తేరుకునే లోపలే రియర్ డోర్ ధడాలను తెరుచుకుని విశ్వనాథు లోపలికి ఉరికాడు. అదిరిపడ్డారు అందరూ. బ్రిగేడియర్ విశ్వనాథ్ లోపలికి దూకడం ఏమిటి, దగ్గరలో ఉన్న నల్లని ముసుగు మనిషికి గురి చూసి కాల్చడమేంటి క్షణకాలంలో జరిగిపోయింది. అదే ఊపులో దొర్లుకుంటూ పోయి సీట్ల మధ్య ఉన్న భారీ ప్రదేశంలోకి చేరుకున్నాడు అతను. కాక్పిట్లు లోపలికి పోతున్న నెంబర్ 2 గిర్రున వెనక్కు తిరిగి విశ్వనాథుని గమనించి స్టన్ గన్ ఎత్తబోతున్నాడు. విశ్వనాథు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అలా పడి ఉండే నెంబర్ 2కి గురిపెట్టి ట్రిగర్ నొక్కాడు. ఒళ్ళంతా తూట్లు పడి నిలువున కూలిపోయాడు అతను. ప్రయాణికులకి మాత్రం ఏం జరుగుతుందో ఎంత మాత్రమో అర్థం కాలేదు. విచక్షణ జ్ఞానం నశించిన బుర్రలతో నిస్తేజంగా కూర్చుండిపోయారు. వెనక జరుగుతున్న కాల్పులు గ్రహించాడు నెంబర్ 1. అతని హృదయం బగ్గున మండింది. చేతికి అంది వచ్చిన ఫలం నోటికి అందకుండా పోతుంది అనే ఆవేశంలో ఉగ్రుడయ్యాడు. చప్పున పక్కనున్న కిట్లో నుంచి హ్యాండ్ గ్రానైట్ తీసి నోటితో ఫ్యూజ్ని లాగి ప్యాసింజర్ క్యాబిన్ వైపు విసరబోయాడు. అదే క్షణంలో ఫ్రంట్ డోరు ధడేలను తెరుచుకుని సుడి గాలిలా లోపలికి ప్రవేశించిన మేజర్ ప్రకాష్ గ్రానైడ్ని అందుకొని కిటికీలోంచి దూరంగా విసిరేశాడు. చేతి బలం కొద్దీ ఫెడేలుమనే బ్రహ్మాండమైన శబ్దంతో పేలిపోయింది అది. ఆ క్షణంలోనే విమానాన్ని చుట్టుముట్టి లోపలికి ప్రవేశించారు మిగిలిన మనుషులు. నెంబర్ 1 మరింత ఉగ్రుడై కాలితో ప్రకాష్ పొట్టలో తన్నాడు. ఆ అదుటికి వెళ్ళి ఒక మూల పడ్డాడతను. జేబులోంచి కత్తి తీసి బ్లేడ్ని తెరిచి ప్రకాష్ వైపు విసిరాడతను. చప్పున పక్కకి తప్పుకొని అదే ఊపుతో ఎగురొచ్చి నెంబర్ 1 ముఖం మీద తన్నాడు ప్రకాష్. కెవ్వుమని అరుస్తూ తెరిచి ఉన్న డోర్లోంచి కిందకు పడిపోయాడు నెంబర్ 1. అతను నేలని తాకకముందే ప్రకాష్ చేతిలోని రివాల్వర్ గర్జించింది. నిర్జీవమైన శరీరం దబ్బుమని పడింది నేల మీద. ఆపరేషన్ ఓవర్ అన్నాడు వాకీటాకీలో విశ్వనాథ్. మరుక్షణంలోనే ఉరుములు మెరుపులు ప్రొడ్యూస్ చేస్తున్న మనుషులు, ఆకాశంలోకి నల్లని పొగని పంపింగ్ చేస్తున్న వ్యక్తులు తమ తమ పనులను మానేసి కార్ల వైపు పరిగెత్తారు. ఇసుకలో ఆగిపోయిన విమానం చుట్టూ శక్తివంతమైన ఫ్లడ్ లైట్లు వెలుగుతున్నాయి. డజన్ల కొద్ది కార్లు, అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి అక్కడ. లోపల ఉన్న ప్రయాణికుల్ని స్ట్రెచ్చర్ల మీద అంబులెన్సుల్లోకి చేరుస్తున్నారు. దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ సిగరెట్ తాగుతున్నాడు బ్రిగేడియర్ విశ్వనాథ్, మేజర్ ప్రకాష్. పత్రికా విలేకరులు వారిని సమీపించాలని ప్రయత్నించి విఫలులయ్యారు. వారిని తర్వాత కలుసుకుంటామని మాట ఇచ్చారు వాళ్ళు. దాదాపు 19 గంటల పాటు విమానంలో చావు బ్రతుకుల మధ్య ఊగేసలాడిన ప్రయాణికుల్లో మళ్ళీ జీవకళ వచ్చింది. ఒకరినొకరు కౌగిలించుకొని బావురమంటున్నారు. సులక్షణ నెమ్మదిగా బ్రిగేడియర్ వద్దకు వచ్చింది. థ్యాంక్స్ అంది నెమ్మదిగా. నవ్వుతూ ఆమె భుజం తట్టాడు విశ్వనాథ్. కథ అయిపోయింది. ఈ కథ మీకు నచ్చితే లైక్తో పాటు హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథల్ని వినండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాల్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.